నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి యానం. దేవాలయాల్లో ఉన్నత ప్రమాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. గత ప్రభుత్వం మద్యంపై చూపిన శ్రద్ధ ప్రజలకు తాగునీరివ్వడంలో చూపించలేదు. విమర్శలు గుప్పించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంత్రివర్గ సభ్యుల సమక్షంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఉదయం 11:30 రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సింహాచలం అప్పన్న స్వామివారి దర్శించుకున్నారు. ఆలయో వేండ్ర త్రినాథరావు అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల్లో ఉన్నత ప్రమాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆలయాల్లో పాలక వర్గాల నియామకానికి ప్రక్రియ ప్రారంభించామని అన్నారు. రాష్ట్రంలో 500 కోట్లతో దేవాలయ పునర్నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. దేవాలయాల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం ఎంతో గొప్పగా జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ మరి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి గౌరవనీయులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనేక సూచనలు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ మేము పనిచేస్తున్నాం. ఆలయాలకి పాలక వర్గాలను నియమించడం ప్రారంభమైంది. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. 25 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నది,
కొన్ని కోటి రూపాయల కన్నా తక్కువ ఆదాయం ఉంది, కొన్ని 5 కోట్లు, ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఆదాయాలు ఉన్నటువంటి ఆలయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటికి కూడా కమిషనర్ ఎండోమెంట్స్ వారు కొన్ని నియామకం చేస్తే ధార్మిక పరిషత్ కొన్ని నియామకం చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొన్ని నియామకం చేస్తుంది. ఈ నియామకాల ప్రక్రియ మొదలైంది. ఇవాళ ముందు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారిచ్చే ఆదేశాలు ఏ ఆలయాలకు ఉన్నాయో వాటికి నోటిఫై చేసాం. తొందరలోనే పాలకవర్గాలు నియమించడం జరుగుతుంది. మిగిలినటువంటి పెద్ద ఆలయాలను ధార్మిక పరిషత్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నియమింపబడేటువంటి ఆలయాలను కూడా వెంటనే చేయాలనేటువంటిది. కానీ కొన్ని పాలక వర్గాలు ఇంకా పాత పాలక వర్గాలు ఉన్నాయి, వాళ్ళని నిట్ట నిలువున తొలగించేసి వేరే పాలక వర్గాలను తీసుకురావాలనేది మా అభిమతం కాదు. వాళ్ళ సమయం బహుశా ఈ సంవత్సరం చివరి లోపల చాలా ఆలయాలకి వాళ్ళ సమయం పూర్తవుతుంది. వాళ్ళ సమయం పూర్తి అయిన తర్వాత మేము కూడా కొత్త పాలక వర్గాన్ని వేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ధూపదీప నైవేద్యాలు ఇప్పటికే దాదాపు 5,600 ఆలయాలకి 10,000 రూపాయలకు పెంచి ధూపదీప నైవేద్యాలు ఇస్తుంది. అలాగే పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఇప్పటికే దాదాపుగా 500 కోట్ల రూపాయలు విలువైన పనులు మొదలుపెట్టాం, కొన్ని మంజూరు చేశాం. ఇవన్నీ కూడా పనులు మొదలవుతూ ఉన్నాయి. దానికి ఒక్కొక్క ఆలయ వాటి పరిమాణాన్ని బట్టి 18 నెలల 24 నెలల ఇలా సమయం పెట్టి పూర్తి చేయాలని, నిధులు కొరత లేదు దేవాదాయ శాఖలో, పూర్తి స్థాయిలో పనులు జరగాలని ఇప్పటికే మేము అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. పూర్తి స్థాయి ఈవోల విషయంలో ఇప్పటికే రిక్రూట్మెంట్ గతంలోనే ఆపేశారు. మళ్ళీ దానికి కావాల్సినటువంటి క్యాడర్ స్ట్రెంగ్త్, సర్వీస్ రూల్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏ స్థాయిల్లో అధికారులు ఆ పోస్టులు ఖాళీ ఉన్నాయి వాళ్ళని ఎలా రిక్రూట్ చేయాలనేటువంటి విషయం ప్రభుత్వం ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చింది. త్వరితగతిన కమిషనర్ గారు అలాగే దేవాదాయ సెక్రటరీ గారు ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి తీసుకొచ్చినప్పుడు, అలాగే ప్రభుత్వం కూడా ధార్మిక పరిషత్ ద్వారా ఈ ఆలయాలకి ఈవోల్ని నియమించడానికి ఏర్పాటు. మొన్న జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది, చాలా బాగా జరిగింది అనేటువంటిది ఇవాళ సర్వత్రా ఉన్నటువంటి విషయం. దానికి ఒక ప్రత్యేకమైన ప్రాతిపదిక, ప్రత్యేకమైన స్థానం కావాలి అన్నప్పుడు ప్రభుత్వంకి స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడానికి అసలు వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగేవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పండుగలే మాకు. కాబట్టి ఏ కార్యక్రమం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం అనే కాదు, ఇక్కడ ఏది చేసినా కూడా ప్రభుత్వం దానికి ప్రత్యేక శ్రద్ధ. గత ప్రభుత్వం మద్యంపై చూపిన శ్రద్ధ ప్రజలకు తాగునీరివ్వడంలో చూపించలేదని, అందుకే కేంద్రం ఇచ్చిన జలజీవన్ మిషన్ నిధులన్నీ వెనక్కి వెళ్లిపోయాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలిరుగు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకులతో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. రానున్న 4 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్లి భావితరాలకు కూడా మేలు చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో తలెత్తిన భూ సమస్యలకు గత ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. కాళీపట్నం భూ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కాళీపట్నంలో సమస్య మీద మాట్లాడుతున్నారు, కానీ రాష్ట్రమంతటా కూడా విపరీతంగా భూ కబ్జాలు చేశారు. భయభ్రాంతులు చేసి పేదవాళ్ళు లాక్కున్నారు. ఫ్రీ హోల్డ్ చేస్తామని తెలుసుకుని ముందే వాళ్ళ దగ్గర లాక్కుని అన్యాయంగా ఫ్రీ హోల్డ్ కానీ కూడా లాక్కుని ఎంఆర్ఓలకి ఆర్డీఓలు బెదిరించి లాక్కున్న పరిస్థితులను చూస్తా ఉన్నాం. ఎందుకంటే 13 లక్షలు ఫ్రీ హోల్డ్ అయితే దాంట్లో 6 లక్షలు అన్యాయంగా జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే దాని మీద కూడా అధ్యయనం చేస్తాను. ఇనాం భూముల అధ్యయనం చేస్తాను, ఇట్లాంటి ఎస్టేట్ భూముల మీద అధ్యయనం చేస్తాను. తప్పకుండా ఒక్క మంచి గెస్టర్తో ఎంత ఎక్కువ మందికి ఒక సానుకూలమైన స్పందన వస్తుంది అని తప్పకుండా చేద్దామని తప్పనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి వారి దృష్టికి తప్పకుండా ఈ కాళీపట్నం మళ్ళా గుర్తు చేసి నెక్స్ట్ రివ్యూలో మాట్లాడు. ఎందుకంటే మేము మంచి అభివృద్ధి జీవోం కూడా పెట్టారు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టారు. ఇలాంటి భూ సమస్యలన్నీ కూడా తెలుసుకుని అధ్యయనం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చే విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టారు. దాంట్లో నేను చైర్మన్ గా మా పయ్యావుల కేశవ్ గారు, నారాయణ గారు, ఎండోమెంట్స్ మంత్రి గారు ఆనంద్ గారు, టీజీ భరత్ గారు, ఫరూక్ గారు మేమందరం ఉన్నాము. దీని మీద ప్రత్యేకంగా
మాట్లాడి దీనికి పరిష్కార మార్గం ఇక్కడి నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తా ఉన్నాను, అక్కడ కూడా ఆఫీసర్స్తో కూడా మాట్లాడి దానికి పరిష్కార మార్గం కూడా చూసుకుని ఏం చేస్తే గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్కి ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కడ ఉండదు కాబట్టి దానికి ఎలాంటి డెసిషన్స్ పొందుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి దీని పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి కూడా మీ హామీ ఇస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మీ నాయకులు ఉన్నారు రామరాజు గారు అలాగే బొమ్మిడి నాయకులు గారు ఎప్పుడు కూడా తపన పడతా ఉన్నారు ఈ ప్రాంత ఈ సమస్య పరిష్కరించడం కోసం. మీ ద్వారా ఈ రాష్ట్రంలో కూడా చాలా దగ్గర సమస్య పరిష్కారం అయ్యే మార్గం మేము తప్పకుండా చూస్తామని తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడితే తప్పకుండా చేద్దాము అని ఈ ప్రభుత్వం ముందు పనిచేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఎల్ఆర్ఎస్ నిన్ననే క్యాబినెట్ లో క్లియర్ అయింది. ల్యాండ్ రెగ్యులేషన్ అంతా కూడా అయిపోతుంది. బట్ బిల్డింగ్ రెగ్యులేషన్ కొంచెం రూల్స్ పెట్టాలి కాబట్టి పోస్ట్ పోన్ చేశాము. దాన్ని అధ్యయనం చేస్తాను. అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ పేదవాడికి కూడా భూమి పరమైనటువంటి సమస్య ఉండకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాకా ఒక 10 సార్లు రివ్యూ కూడా చేశారు. మేము కూడా వీటిపై అధ్యయనం చేస్తాం. మరి ఈ రోజున జమీందారు భూమి విషయంలో ఇది ఈ రోజు సమస్య కాదు. ఇక్కడ మంత్రి గారు మీరు కూడా మీరు పూర్తిగా అవగాహన చేసుకున్నారు. మీరు ఇక్కడ స్థానిక నాయకులు కానీ రామరాజు గారు కానీ మీకు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. మీకు కూడా కొంత అవగాహన ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటి దాదాపు 7,500 ఎకరాలు కానీ 5-6 పంచాయతీలు ఉన్నాయి. దీని మీద ఆధారపడి వీరందరూ కూడా ఇక్కడ భూమిని ఏదైనా బ్యాంకులో పెట్టుకోవడం కానీ లేదంటే ఏదైనా అమ్ముకోవడానికి కానీ పరిస్థితి లేదు. ఇవాళ పిల్లలు చదువుకోవాలంటే లక్షలాది రూపాయలు కావాలి. ఏదైనా సొంత భూమిని అమ్ముకొని ఆ భూమి ద్వారా పిల్లలు చదివించుకునే పరిస్థితి ఇక్కడున్న ప్రజానికానికి కాదు. అదేవిధంగా వారు పెళ్లిళ్ళు చేసుకుంటే కనుక కట్నం కింద లేదా భూమి అమ్ముకుని ఆ పిల్లలు పెళ్లి చేయాలంటే కనుక ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరిది కూడా అమ్ముకోలేని పరిస్థితి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో ఉన్న గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్ లను గ్రూప్ డి అధికారుల నివాసాలను హ్యాపీనెస్ టవర్ల పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్ట్ సంస్థలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తొంగలో తొక్కి నిస్సిగ్గుగా హామీలను అమలు చేశారని చెబుతున్న కూటమి ప్రభుత్వ తీరుని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. కడప జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రధాన పథకంగా ప్రచారం చేసిన సూపర్ 6 లో 4 ఊసే లేదని 2 పథకాలను అరాకొర అమలు చేసి అన్ని చేసేశామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చిత్తశుద్ది ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలనకు రావాలని సవాల్ విసిరారు. ఇదే విషయాన్ని బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసిన చంద్రబాబు లేని లిక్కర్ స్కామ్ లో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రోజుకు ఒక తప్పుడు ఆరోపణ చేసుకుంటాడో ఒక తప్పుడు కేసు పెడతాడో లోపలేస్తానే ఉండవు మనుషులు. ఇటీవల కాలం చూస్తే లిక్కర్ కుంభకోణం అంటావు, ఒకరోజు 1,00,000 కోట్లు అంటావు, ఒకరోజు 4,000 కోట్లు అంటావు, ఒకరోజు 10,000 కోట్లు అంటావు. నీ ఇష్టం. లాస్ట్కి ఎఫ్ఐఆర్లో మాత్రం చూపించింది 4,000 కోట్లు. ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా ఈ రోజు వరకు నువ్వు అరెస్టులు చూపిస్తాడో అరెస్టు చేసేటప్పుడు అవినీతి జరిగిందనేటప్పుడు ఇదో ఇంత డబ్బులు పట్టుబడినాయి, ఈ డబ్బులు పలానా నుంచి పలానా వాళ్ళకి పోయినాయి అంటే ఎక్కడైనా నీకు ఆధారం, నీకు ఎవిడెన్స్ లేకుంటే ఏదైనా ఉందా? ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరికి ఇచ్చినారు, ఎవరన్నా ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పిన ఉన్నాడా, లేకుంటే నేను తీసుకున్నా అని చెప్పిన ఉన్నాడా, లేకుంటే నీకేమైనా డబ్బులు దొరికినాయా, మనీ ట్రయల్ ఏమైనా జరిగిందా? చేయకుండా నువ్వు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు అరెస్టు చేసుకుంటా పోతాండవు. ఎవరినైతే నేను నమ్మినానో వాళ్ళు నన్ను ఒక నమ్మకద్రోహిగా కూర్చొని చిత్రీకరించినారు. సో అటువంటి పరిస్థితులు భరించలేక ఈ యొక్క లోకేష్ చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు నచ్చక అందరికీ చెప్పే బయటకు వచ్చిన. నేనేమి లోపాయికారిగా బయటికి రాలేదు కదా రవి, నేనేం లోపాయికారిగా బయటికి రాలేదు కదా. క్లియర్ కట్గా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అందరినీ ఐ థింక్ నీకు కూడా ఫోన్ చేసేట్టున్నా, ఆ రోజు మీటింగ్ ఉంది రా అని చెప్పి నీకు కూడా ఫోన్ చేసేట్టున్నా. అందరినీ పిలిపించి అందరి సమక్షంలో నేను ఏ కారణం చేత పార్టీ నుంచి బయటకు పోతున్నానో చెప్పిన. ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు. ఏం రవి, నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, నువ్వు భయపడిస్తే భయపడతాను అనుకుంటాడవా? ఏందో నీ తీవ్ర పరిణామాలు చెప్పు. నాకు ఫిజికల్గా బెదిరించమని చెప్తావా? ఎవడు భయపడతాడయా? ఎవడు భయపడతాడు? ఒక్కటి గుర్తుపెట్టుకో, సావే నా ముందరికి వస్తే, సావే నా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది, గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఒక్కరోజు నిద్రపోలేవు, గుర్తుపెట్టుకో. అండ్
ఎవరికి నువ్వు రెచ్చగొట్టిన దారి చేసినా కూడా రెస్పాన్సిబిలిటీ ఇస్ యువర్స్. డోంట్ ట్రై టు ఎస్కేప్, యు కెనాట్ ఎస్కేప్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.